అందరికీ నమస్కారం. ఇవాళ మనం మోహిని ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక దైవిక మాయతో ముడిపడిన కథ. ఈ ప్రశ్నకు సమాధానం దేవతలు, రాక్షసులు, ఇంకా ఒక స్వర్గలోక సుందరి కథలో ఉంది. ప్రపంచాన్ని కాపాడటానికి విష్ణుమూర్తి ఓ ప్రత్యేక రూపం దాల్చారు. ఆ రోజే మోహిని ఏకాదశి. అసలు కథంతా క్షీరసాగరమదనంతో మొదలవుతుంది, అమరత్వాన్నిచ్చే అమృతం కోసం. ఆ అమృతం రాగానే దేవతలకు, అసురులకు మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. ఒకవేళ అసురులకు అమరత్వం వస్తే ఇక లోకంలో వినాశనమే. అందుకే దైవిక సహాయం అవసరమైంది. సమస్యని పరిష్కరించడానికి విష్ణుమూర్తి ఒక అందమైన స్త్రీ మోహిని రూపాన్ని తీసుకున్నారు. ఆమె అందానికి అసురులు పూర్తిగా మైమరిచిపోయారు. ఇదే అదనుగా మోహిని అమృతాన్ని దేవతలకు పంచింది. ఈ అద్భుతమైన సంఘటన జరిగిన రోజునే మోహిని ఏకాదశిగా జరుపుకుంటారు.